ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రోటోకాల్ అంటూ చేసిన ఆరోపణలను మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యే అని పెద్దపీట వేసి స్టేజీపైకి ఆహ్వానించాం. అలాగే మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్ నగారి లక్ష్మారెడ్డిని కూడా స్టేజీపైకి ఆహ్వానించడం ఓర్వలేక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రోటోకాల్ అంటూ హైడ్రామా చేశారని మండిపడ్డారు. మరోసారి కిచెన్ నగారి లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అరుణ, బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీర్పేట మహిళా అధ్యక్షురాలు కె పద్మశ్రీ. సరూర్నగర్ మండల్ మరియు బాలపూర్ మండల్లో చెక్కుల పంపిణీ జరిగిన చెక్కుల పంపిణీ బోనాల సందర్భంగా ప్రతి ఒక్క గ్రామానికి మండలానికి ఇస్తున్నారు. ఆ చెక్కుల పంపిణీలో మన ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు వచ్చారు. ఆ వేణుగోపాల్ గారు వచ్చినాక తర్వాత మన స్టేజ్ మీద మేడం సబితా ఇంద్రారెడ్డి గారు ఫస్ట్ వెళ్ళారు. తర్వాత మన కిచ్చన గారు లక్ష్మారెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళినాక మేడం లేచి కింద పోయి కూర్చున్న తర్వాత ఆమెకు అవమానం జరిగిందని లక్ష్మణ చేరువిన కూర్చున్నది. అవమానం జరిగిందని కింద పోయి కూర్చున్నది. మేడం స్టేజ్ పైన అందరికన్నా ముందు ఆమెనే కూర్చుని పెట్టిర్రు. అయినా కూడా కిందికి వచ్చి కూర్చున్నది. ఆమెకు అవమానం జరిగిందని. కానీ అక్కడ అవమానం జరగలేదు. మా కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి గారు మహేశ్వరం ఇన్ఛార్జ్ అయినందుకు కూర్చోవలసిందే. అయినా ఆమెకు అవమానం జరిగిందని మాట్లాడుతుంది. ఆమెకు అవమానం కాదు అది. మేము ఆమెకు పెద్దపీట వేసినాం. ఫస్ట్ ఆమెనే వెలిచి కూర్చుని పెట్టినాము. ఆమెకు అది అర్థం కాకపోయి మరి ఈ విషయంలో మేము ఖండిస్తున్నాము. మా లక్ష్మణ కిచ్చన్నారెడ్డి గారిని అవమానించినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోసారి మా కాంగ్రెస్ పార్టీ పైన చవాకులు చేస్తే మేము ఊరుకోము. ఖబర్దార్. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకరిని గౌరవించే పార్టీనే తప్ప ఒకరిని అవమానించే పార్టీ కాదని మీకు కూడా తెలుసు. గతంలో మీరు ఇంత పెద్ద పోస్టులు చేయడానికి కూడా మీకు ఇంత స్థాయికి రావడానికి కూడా కారణం మా కాంగ్రెస్ పార్టీనే. అది గుర్తుపెట్టుకోండి అమ్మ సబితమ్మ గారు. మీరు ఏవేవో అక్కడ సృష్టించి ఆ చెక్కుల కార్యక్రమాన్ని ఆపాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసిరు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండంగా మీరు నేను ప్రజలకు ఏదో మంచి చెయ్యాలి అనేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగినా సరే మళ్ళీ కూడా మీకు ఈ ప్రజలు పట్టం కట్టి సబితా ఇంద్రారెడ్డి గారిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో గెలిపించుకున్నారు. అదే నమ్మకంతో వాళ్ళకి పనులు చేయండి అమ్మా. మా పార్టీ వచ్చినా కూడా మిమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. మీరు ఇదే విధంగా ధర్నాలు చేయండి, ఫండ్స్ తేండి, కొట్లాడండి, మా ప్రజలకు మంచి చేయండి, ఇంకా మేము మెచ్చుకుంటాము. మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మాకే మంచిగా అనిపించలేదు. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే మీకు గౌరవమే ఇచ్చింది. కానీ మీరే అది మరిచి వేరే పార్టీలకు వెళ్ళి మీరు మళ్ళీ అదే పార్టీని అవమానిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకు ఏదైనా పెద్ద దిక్కున్నారంటే మా కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారే. స్వయంగా మా సీఎం గారే చెప్పారు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మీరు దగ్గరుండి చూసుకోమని. మా ఇన్ఛార్జ్ గారు లేకుండా మేము ఏం ప్రోగ్రాం చేయలేదు ఇప్పటి వరకు. ఏం జరిగినా మా కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారు ఉండాల్సిందే. ప్రజలకు కూడా ఏది ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానంటూ ముందుకు వస్తున్నారు. చాలా మందికి కూడా మంచి చేశారు. ఇది తెలుసుకోండి. మీరు తెలుసుకొని మాట్లాడండి. మా కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారిని అవమానిస్తే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఖబర్దార్. ఇలాగే మీ ఇంకోసారి సహించేది లేదు. మళ్ళీ ఏదైనా చేసేటప్పుడు ఆలోచించుకొని చేయండి. మేము చెప్పే అంత టోలం మేము కాదు మీకు. కానీ మీరు చెప్పించుకుంటున్నారు కాబట్టి ఇది మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. కలిసి మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, మా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి మీరు కూడా కలిసి మంచి ఫండ్స్ తెచ్చి ప్రజలకు పని చేయండి. ఇట్లా గొడవలు పెట్టుకొని నాకు అవమానం జరిగిందని మీరు కింద కూర్చున్నారు చూడండి అమ్మా, అదే మీకు అవమానం. ఇప్పటికి మీరు ఇలా చేస్తున్నారంటే ఇది మాకే మంచిగా అనిపిస్తలేదమ్మా. మీ గౌరవం మీరు కాపాడుకోండి. మళ్ళీ మా కార్యకర్తలు జోలికి వచ్చినా మళ్ళీ మా లక్ష్మారెడ్డి గారిని ఏమన్నా అన్నా మేము సహించేది లేదు. మేమేందో చూపిస్తాము. గతంలో కూడా మీతో కలిసి మేము పనిచేసామమ్మా. మరి మహిళలకు మీరు ఏమాత్రం ప్రోటోకాల్ ఇచ్చారు?
మరి ఓడిపోయిన కార్పొరేటర్లు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోరు. మీరు ప్రోగ్రాంలు చేయలేదా? మేము చూడలేదా? మీరు ఇదే విధంగా మాట్లాడుతుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే ఇది మిమ్మల్ని చూసే ఆనవాయితీ వచ్చింది అనుకోండమ్మా. మీరు ఇంకోసారి మళ్ళీ ఇలా జరగద్దు, జరిగితే మంచిగా ఉండదు. మీ ఈతూరు ఇలా జరిగితే మళ్ళీ కూడా మేమేం చేయాలో కూడా మేము కూడా చూపిస్తాము. మా కేఎల్ఆర్ గారే మాకు దేవుడు, ఇప్పుడు ఆయనే మాకు పెద్ద దిక్కు. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఆయనే మాకు చూసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకా ఏవేవో ఊహించుకొని ఆయన కించపరిచేలాగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖబర్దార్. అందరికీ నమస్కారం. నేను రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ అరుణాదేవి. నిన్న జరిగినటువంటి బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చిన్న అవకతవకలు జరిగినాయని తెలిసింది. అసలు విషయం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర సలహాదారు గారైనటువంటి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో బోనాల గురించి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారైనటువంటి కిచ్చన లక్ష్మారెడ్డి గారిని కూడా వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. స్టేజీ పైకి లక్ష్మారెడ్డి అన్నగారిని ఆహ్వానించినంత మాత్రంన నాకు అవమానం జరిగిందని మేడం గారు లేవడం అది సబబు కాదు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి అన్నగారు గనక అతనికి ఆహ్వానం ఉన్నది. సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గనక తనకి ఆహ్వానం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది, గౌరవం అనేది ఇస్తుంది. కనుక ఆ విషయంలో ముందుగా ఎమ్మెల్యే గారు అయినటువంటి మేడం గారిని ఆహ్వానించడం జరిగింది స్టేజీ పైకి. ఆ తర్వాత మహేశ్వరం ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మారెడ్డి అన్నగారిని ఆహ్వానించడం జరిగింది. ఓడిపోయినా గెలిచినా కానీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అందరూ సమానమే అన్న ఉద్దేశంతో ఇన్ఛార్జ్ గారు అందరికీ ఆహ్వానం పలికిండ్రు. కానీ ఇదేదో తప్పు జరిగిందని, అవమానం జరిగిందని మేడం గారు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇంతకు ముందు గతంలో ఎన్నో జరిగినాయి. గెలిచిన వారు ఓడిన వారు అని కాకుండా అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేయడానికే వచ్చిండ్రు కదా. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఓడిపోయిన కార్పొరేటర్లతోటి కూడా కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అన్నగారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కదా, ఇన్ఛార్జ్ గారు కదా మహేశ్వరానికి. ఆయన రావడం వలన ఎటువంటి అవమానం జరిగిందని అలా భావించినారు. కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నగారికి అన్ని అధికారాలు ఉన్నాయి. కనుక అన్నగారిని అవమానించడం కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేరు. మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. ఫస్ట్ మీకు పెద్దపీట వేసి ఆహ్వానం చెప్పిండ్రు, కానీ మీరు అది తప్పుగా భావించడం కూడా కరెక్ట్ కాదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పదవులను అలంకరించిండ్రు, పెద్ద ఎత్తున పెద్ద స్టేజీకి వెళ్ళింది, అది మాకు సంతోషమే. కానీ ఇలా మాట్లాడడమే చాలా బాధాకర విషయం మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే విషయం మాత్రం చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే ఆ ప్రభుత్వం ద్వారానే ఎన్నో పదవులు అలంకరించినారు. ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది ప్రజలందరికీ. ఏదైనా ఉంటే ప్రజల కష్టసుఖాలు, సమస్యలు ఏమైనా ఉంటే ఆ విషయం మీద పోరాటం జరగాలి, ధర్నాలు చేయాలి. ఈ విషయంలో ధర్నా చేయాల్సినంత అవసరం కూడా లేదు. కనుక మీరు గమనించగలరు, కాంగ్రెస్ ప్రభుత్వంను ఎప్పుడు తప్పు పట్టకూడదు. జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.